వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం ఢిల్లీలో నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి పార్లమెంట్ సమావేశాలలో మొత్తం 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది ఢిల్లీలో నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి పార్లమెంట్ సమావేశాలలో మొత్తం 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి ఇక నేటి నుంచి ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది ఈ సమావేశాలలో మొత్తంగా 16 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు ఏంటవి అశోక్ చెప్పండి అశోక్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి డిసెంబర్ 20 వరకు సెషన్స్ కొనసాగనున్నాయి పిలువులు తీసివేస్తే మొత్తం 19 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి సో ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశానికి హాజరయ్యారు సో ప్రధానంగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఏదైతే పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు ఎలా నిర్వహించాలి దానిపైనే ఈ సమావేశాలు జరిగినట్టు తెలుస్తోంది మొత్తం ఈ పార్లమెంట్ సమావేశాల్లో 26 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తుంది సో నిన్న ఆల్ పార్టీ మీటింగ్ లో వాడివేడిగా మీటింగ్ అయింది అదాని మణిపూర్ వ్యవహారంపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది సో మొత్తానికైతే నిన్నటి మీటింగ్ లో కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ అదేవిధంగా ఇతర పార్టీలు టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీ తరఫు నుంచి కూడా ఆల్ పార్టీ మీటింగ్ కు సమావేశానికి హాజరయ్యారు సో అదేవిధంగా తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించిన విషయాలకు వస్తే నిన్న టీడీపీ ఏదైతే కాళేశ్వరం కి జాతీయ హోదా వాటికి సంబంధించిన నిధులు విధంగా పోలవరం నిధులు వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అటు ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ ఎంపీలు పట్టుబట్టే అవకాశం ఉంది సో మరో పక్క అదాని గ్రూప్ పై అమెరికా మోపే ఆరోపణలు కానీ మణిపూర్ అల్లర్లు విషయాలపైన కాంగ్రెస్ చర్చించేందుకు సమయం కోరే అవకాశం ఉంది సో ఈ రోజు అయితే ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి సో అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది సో నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని సెంట్రల్ హాల్లో సంవిధాన్ సదన్ నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది మరోవైపు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు కూడా ఏర్పాటుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నెల 29న పార్లమెంట్ కు నివేదిక కూడా సమర్పించే ఛాన్స్ అయితే అనిపిస్తుంది మొత్తం ఉభయ సభల్లో 16 బిల్లులు ఉన్నాయి అందులో పలు కీలక బిల్లులు కూడా అలా ప్రవేశపెట్టడం తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే విభజన చట్ట పలు అంశాలతో కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఓవరాల్ గా అటు ప్రజా సమస్యలు ఇటు రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పైన తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది సో మొత్తంగా ఈ 16 బిల్లులో కొత్తగా రాజకీయ రాష్ట్రీయ సహకార విద్యాలయాల ఏర్పాటు పంజాబ్ కోర్టుల సవరీకరణ అదేవిధంగా వక్ఫ్ బోర్డు సంబంధించిన వాటిపైన సో పలు కీలక బిల్లులు అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంది సో వీటన్నిటిని ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత రేపటి నుంచి సభ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది థ్యాంక్ యూ అశోక్